ప్రజల్లో దేవుడి మీద భక్తి భావాలతో ఉండాలనేదే హైందవ శంఖారావం సందేశమని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. అందరూ శాంతి సామరస్యాలతో మెలగాలనేదే సభ ఉద్దేశమని చెప్పారు. హిందూ దేవాలయాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలన్నారు సుజనా. కానీ విని ఎరుగని రీతిలో హైందవ శంఖారావానికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారంటే హిందువుల్లో ఐక్యతకి పునాది పడిందని అనుకోవచ్చన్నారు ఎంపీ సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్లో కన్ని విని ఎరగని రీతిలో ఈరోజు హైందవ శంఖారావానికి ప్రజలు స్వచ్ఛందంగా రావడము అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా హిందువులు ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి అవన్నీ చూసి ఈరోజు భారీ బహిరంగ సభ స్వచ్ఛందంగా రావడం నిజంగా ఇది ఒక పునాది అని అనుకోవచ్చు. హైందవ శంఖారావం ముఖ్యంగా ప్రజలు దేవుడి మీద భక్తి భావాలతో మంచిగా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక సందేశం. అంతే మించి కులాలకి మతాలకి భేదాభిప్రాయం లేకుండా బాగా జీవించాలని చెప్పే సందేశం ఇవ్వడానికి మాత్రమే, అంటే శాంతి సందేశం ఇవ్వడానికి మాత్రమే ఈ సభ పెడతాం జరిగింది. డెఫినెట్గా ఈ విధంగా అందరూ ఎవరికి వాళ్ళ నమ్మకం ప్రకారం పెట్టుకోవచ్చు. హైందవ శంఖారావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ సుమారుగా 2 లక్షల వరకు, అంటే ఇది ఒక సింబాలిక్ పొజిషన్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఎవరి కులం ఎవరి మతం కులాలు మతాలుగా విడిపోకూడదు. డెఫినెట్గా వాళ్ళ మతాలని పూజించుకోవాలనేది సందేశం ఇవ్వడానికి మాత్రమే, అంతకంటే ఏం లేదు. సార్, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని ప్రధానమైన ఏజెండా ఉంటుంది. సో దానికి ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అది వేరే వాళ్ళకి ఆ స్వయం ప్రతిపత్తికి ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకు కూడా స్వయం ప్రతిపత్తికి ఉంటే ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టానుసారం చేయకుండా ఉంటుందని చెప్పి అది అనాది కాలం నుంచి డిమాండ్ ఉంది. అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని ప్రయత్నం చేయాలనేది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం.